మరి నాకు దేవుడు ఇచ్చినటువంటి తన లేఖన భాగనాలను బట్టి మీతో నేను దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. నా వీడియోని నేను ఆన్ చేయలేను సర్టన్ రీజన్స్ వలన. సో నా ఆడియో మాత్రమే మీకు వినపడితే చాలని నేను అనుకుంటూ ఉన్నాను. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మనము గమనించినట్లయితే, గడిచిన కొన్ని నెలల నుండి నేను ఈ వాక్యాన్ని చాలా లోతుగా, చాలా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆ వాక్య భాగం ఏమిటంటే మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5:16, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మనల్ని మన ప్రభువు వారు సత్క్రియలు చేయమని ఆయన ఆశిస్తున్నట్లుగా ఆ సత్క్రియలను పరలోకమందున్నటువంటి తండ్రిని భూలోకములో ఉన్న మనుషులకు కనబరిచేటటువంటి కార్యాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నట్లు ఈ మధ్యకాల సమయంలో నాకు బాగా అర్థమైంది. నేను యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మింది, నా పాపాలను తన రక్తంలో కడుగు కొన్నది, తన బిడ్డగా, తనకు సొత్తుగా, తనకు వారసుడుగా నేనైనది సత్క్రియలు చేయటానికి. ఆ సత్క్రియలను నేను చేసేటటువంటి వ్యక్తి కోవలో ఉన్నప్పుడు 6వ అధ్యాయానికి ముందు 5వ అధ్యాయంలో 44, 45 వచనాలను ఈ సాయంకాల సమయంలో మనం ఆలోచన చేయాలని నేనెంతో కోరుకుంటూ ఉన్నాను. మాథ్యూ చాప్టర్ 5:44 and 45. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి. జయకుమార్ అన్న గారు ఫెలోషిప్ మీద మాట్లాడితే బాగుండు అన్నారు, కానీ నరసింహం బ్రదరు ప్రేయర్ అని మెన్షన్ చేశారు. ప్రభుచితం అయితే ఇంకొకసారి మనము ఫెలోషిప్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు ప్రార్థన గురించి మనం ఆలోచన చేద్దాం. చాలా సార్లు మనము ప్రార్థన అనగానే 2 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి విజ్ఞాపన, ఇంటర్సెషన్. ఇంకొకటి విన్నపాలు. మన గురించి, ఇతరుల గురించి మనము ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మనకు ఈ లోకంలో ఏమాత్రం మేలు చేయనటువంటి వ్యక్తుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏమిటంటే, మిమ్మల్ని హింసించేటటువంటి వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ద టఫెస్ట్ జాబ్ ఇన్ దిస్ వరల్డ్, మనుషుల్ని ప్రేమించటం. చాలా సులువైన పని ఏమిటంటే మనుషుల్ని ద్వేషించటం, మనుషుల్ని కాదనుకోవటం, వద్దు అనుకోవటం చాలా సులువైన పని. కానీ చాలా కష్టమైన పని ఏమిటంటే ప్రేమించటం. మన ప్రభువు వారు చెబుతున్న మాట ఏమిటంటే, మీరు పరలోకములో ఉన్న మీ తండ్రికి కుమారులైతే. ఆ మాట చూడండి. నేను ఇప్పుడే మా నాన్నతో మాట్లాడాను. మా నాన్న బాధలు, మా ఇంటి పరిస్థితులు, మా ఆర్థిక స్థితిగతుల గురించి నేను ఆలోచన చేసి, మా తండ్రి కాబట్టి నేను ఆయనకి కొంత మేలు చేయాలని నేను కోరుకుంటా. కానీ
యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాట ఏమిటంటే, మీరు పరలోకంలో ఉన్న తండ్రికి కుమారులు. వీఆర్ హెవెన్లీ చిల్డ్రన్. మనము పరలోకంలో ఉండే తండ్రికి కుమారులం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఉంది. కెన్ యూ ప్లీజ్ టర్న్ విత్ మీ హీబ్రూ చాప్టర్ 3:1. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపుతో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, వీ హ్యావ్ హెవెన్లీ కాల్. మనకు పరలోక సంబంధమైన పిలుపు ఉంది. ఆ పిలుపు ద్వారా మనము పరలోకంలో ఉండే తండ్రికి కుమారులు అయ్యాము. ఆయన పరలోకంలో ఉన్నాడు, మనము భూలోకంలో ఉన్నాము. భూలోకంలో ఉన్న మనము పరలోకంలో ఉండే తండ్రికి కుమారులు అయితే మనం ఏం చేయాలంటే, మన శత్రువుల్ని ప్రేమించాలంట, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంట. మనకు గిట్టనోడు ఎదురొస్తే తలకాయ ఉంచుకొని పోవటం మనకు తెలుసు. మన క్షేమం కోరని వాడు ఒక మార్గాన్ని వస్తుంటే దుష్టుని నుండి తప్పించుకొని పారిపోవాలని వేరొక మార్గములో గుండా వెళ్ళటం మనకు తెలుసు. దానికి మనం సాత్వికమని, దీర్ఘశాంతమని, ఆశా నిగ్రహమని చాలా మాటలు చెప్పుకుంటూ ఉంటాం. మంచిదే. మనతో కయ్యానికి వచ్చేవాడితోటి మనము దూరంగా ఉండటంలో ఏమాత్రం నష్టమేమి లేదు. కానీ కొత్త నిబంధనలో ఉండేటటువంటి దేవుడు కొండ మీద ప్రసంగంలో మనతో చెప్పే మాట ఏమిటంటే, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యండి అంటున్నాడు. చాలా కష్టమైన పని. నా క్షేమము కోరని వాడి కొరకు, నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేసేవాడి కొరకు, నన్ను నిద్రపోనీయకుండా నా కంటిలో నలుసులాగా ఉండేవాడి కొరకు, నన్ను నిత్యము నా సంతోషాన్ని పాడు చేసేవాడి కొరకు, నన్ను హింసించేవాడి కొరకు ప్రభువు వారు ప్రార్థన చేయమంటున్నాడు. నిజంగా మనం రక్షించబడి ఓ 25 ఏండ్లు, ఓ 30 ఏండ్లు, ఓబిలేస్ అన్న, జయకుమార్ అన్న అయితే ఇంకా మనకంటే పెద్దవాళ్ళు. మనల్ని మనము నిజంగా ఈ సాయంకాలం ఒక్కసారి పరీక్షించుకుంటే, ఈ అనుభవాల్లో మనం ఎన్నిసార్లు మన శత్రువుల గురించి ప్రార్థన చేయగలిగాము, చెయ్యలేకపోయాము. ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం, మీ సంగతి ఏమో నాకు తెలియదు కానీ నేను చాలా సార్లు చేయలేకపోయా. చేయటానికి ఎంత ప్రయత్నం చేసినా చాలా సార్లు నా అడుగులు ముందుకు సాగలేదు, మొక్కుబడిగా జాగాయి. సహోదరులరా, యుఎస్ఐ ఆ ప్రోడక్ట్స్ అయినటువంటి మనము ఎక్కడో పల్లెటూరులో ఉండి, ఎందుకు ఈ పనికిరాని స్థితిగతుల్లో నుండి ఏదో ఒక చిన్న కళాశాలలో మనకి దేవుడు అడ్మిషన్ ఇప్పించి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అన్నల్ని, అక్కల్ని ప్రేరేపించి, వారిని మనల్ని ప్రేమించేటట్లు చేసి, మనకు సత్య సువార్తను అందించి, మన పాప నైజములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ యొద్దకు మనల్ని నడిపించి, మనల్ని, మన యొక్క బ్రతుకుని ఆయన పాదాల మీద పెట్టి పాప క్షమాపణ పొందుకోవటం ఎలాగో మనకు మన పూర్వీకులు, మన పెద్దలు నేర్పించారు. అలాగూ మనం రక్షించబడ్డాం. అయితే ప్రభు వారు ఇప్పుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే, ప్రార్థించండి, ప్రార్థించండి, కానీ అందరిలాగా కాక నాకు కుమారులై ఉన్నట్లుగా మీరు మీ శత్రువుల కోసం ప్రార్థించమని చెబుతున్నాడు. వారిని ప్రేమించమంటున్నాడు. నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా సార్లు మనము
6వ అధ్యాయాన్ని గమనించినప్పుడు అక్కడ మనకి ఏం కనబడతాయి? 6వ అధ్యాయంలో మనకు కొన్ని విషయాలు కనబడతాయి. ఆ కొన్ని విషయాలలో ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఆకాశ పక్షులు, అడవి పువ్వులు, అడవి గడ్డి, అన్యజనులు, వాటి గురించి 6వ అధ్యాయంలో మాట్లాడటం మనం గమనిస్తాం. 6వ అధ్యాయము మొదటి 5 వచనాలలో లేకపోతే 4 వచనాల్లో మనం ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు, 5వ వచనం నుండి మనము 15వ వచనం వరకు ఆలోచన చేస్తే ప్రార్థన ఎలా చెయ్యాలి, ఎలా చేయకూడదు, 16వ వచనం నుండి ఇంకా క్రిందకి మనము వచ్చినట్లయితే ఉపవాసం ఎలా ఉండాలి, 19వ వచనంలో మనము ఎక్కడ ధనాన్ని సేవ్ చేసుకోవాలి, ఇలా మాట్లాడుకుంటూ వస్తూ ఆయన 25 నుండి 33 వచనాల వరకు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మీరు దేని గురించి చింతిస్తున్నారో, ప్రాణాల గురించి, దేహాన్ని గురించి, తిండి గురించి, వస్త్రం గురించి మీరు చాలా ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మన ప్రార్థనలు మన ఉద్యోగాల కోసం, మన లైఫ్ స్టైల్ మారటం కోసం, మన ఆరోగ్యాల కోసం, మన స్థితిగతులు మారటం కోసం, మనం సెటిల్ అవటానికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. 26వ వచనాన్ని నుండి మనం గమనించినట్లయితే ఆకాశ పక్షులు అని అంటాడు. ఆ తర్వాత ఆయన 29వ వచనాన్ని మనము గమనించినట్లయితే అక్కడ మనకి పూలు గురించి రాయబడతాయి. 28 అనుకుంటాను. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు అని అడవి పువ్వుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 30వ వచనంలో గడ్డిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఆయన అన్యజనులు అన్ని ఆ మీద ఆకాశ పక్షులు, అడవి పువ్వులు, అడవి గడ్డి, అన్యజనులు, వీళ్ళందరూ దేనికోసం వెంపర్లాడతారు? అన్యజనులు దేనికోసం వెంపర్లాడతారు? అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు. వాళ్ళు ఏం చేస్తారంట? అన్యజనులు ఏం తిందాము, ఏమి త్రాగదాము, ఏమి ధరించుకుందామని చింతపడుతూ వాటి గురించి విచారిస్తూ ఉంటారంట. అయితే 32వ వచనంలో ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మళ్ళీ చూడండి, అక్కడ పరలోకపు తండ్రి అనే మాట మనకు కనబడుతుంది. పరలోకంలో ఉండే ఒక తండ్రికి భూలోకంలో ఉండే తన కుమారుడి యొక్క అవసరాల గురించి తెలుసు. అయితే ఈ కుమారుడు ఏం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు? 33వ వచనంలో ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే, ఆయన రాజ్యములో నీతిని వెతకమంటున్నాడు. సహోదరులారా, నాకు అర్థమైనంత వరకు చాలా సార్లు మన జీవితంలో ఆయన నీతిని వెతకటం మానేసి మన అవసరాలు, మన బాధలు, మన బాధ్యతలు, మన భారాలు, వీటి గురించి మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆలోచించటం తప్ప కానే కాదు. కానీ దేవుడు అంటూ ఉన్న మాట ఏమిటంటే, ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు. ఎవరికి తెలుసంట?
పరలోకంలో ఉన్న మీ తండ్రికి, భూమి మీద ఉన్న మా నాన్న తాగుబోతోడు కావచ్చు, తిరుగుబోతోడు కావచ్చు, పనికిమాలినోడు కావచ్చు, ప్రభువు నెరగనోడు కావచ్చు, ఒకవేళ నాకు జన్మనిచ్చి ఉండొచ్చు. కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి పరిశుద్ధుడు, నిర్దోషి, ప్రేమ కలిగిన వాడు, మహత్యములు చేయగలిగిన వాడు, మాటతో అనేకమైన కార్యాలు చేయగలిగిన వాడు. ఇవన్నీ నాకు కావాలని ఆలోచన చేస్తున్నాడు. మనం దేనికోసం ప్రార్థన చేయాలంటే, ప్రియ మిత్రులారా, దేవా నా శత్రువుల్ని ప్రేమించడం నాకు నేర్పించు, నన్ను హింసించే వారి కొరకు ప్రార్థించటం నాకు నేర్పించు. ఇవి భూలోకంలో కొమ్ములు తిరిగినటువంటి విశ్వాసులకు కూడా మల్లబడేటటువంటి విషయాలు. ప్రసంగాలు చేయటం చాలా సులువు, పాటలు పాడటం చాలా సులువు, ఒక సెమినార్ లో మాట్లాడటం చాలా సులువు, ఒక టాక్ తీసుకొని అద్భుతంగా సీక్వెన్స్ గా మాట్లాడటం చాలా ఈజీ. కానీ శత్రువులను ప్రేమించటం చాలా కష్టం. ఈరోజు సాయంకాలం మీ యొక్క పర్పస్ ప్రార్థించటం అయితే, ప్రభు మీతో చెబుతూ ఉన్నాడు, మీరు ప్రార్థించటానికి కూడుకునేటటువంటి వ్యక్తులు గనక అయితే, మొదట మీరు చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, మిమ్మల్ని హింసించే వారిని ప్రేమించటం నేర్పించమని ప్రార్థన చేద్దాం. మన శత్రువులను ప్రేమించటం నేర్పమని ప్రార్థన చేద్దాం. విశ్వాసులమైన మనము వ్యభిచారం చేయలేము, హత్యలు చేయలేము, మానభంగాలు చేయలేము, లంచాలు తీసుకోము, లేకపోతే ఈ సమాజం దేన్నైతే చేతరించుకుంటుందో అవేవి చేయలేము. కానీ యాజ్ ఎ బిలీవర్ మనకు అన్యాయం చేసిన వాడిని క్షమించలేం, మన కన్నీళ్లు తెప్పించిన వాడిని ప్రేమించలేం. మాట్లాడుతున్నా నా వల్ల కూడా కాదు ఇది, కానీ ప్రభు చెబుతున్నాడు మీరు అలా చెయ్యండి అంటున్నాడు. మనం ప్రార్థనకి కూడుకున్నప్పుడల్లా మనం ఏం ఆలోచన చేస్తామంటే, ఏమి తిన్నామా, ఏమి త్రాగదామా, ఏమి ధరించుకున్నామా, వీటి గురించే మన ఆలోచన. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని ఉంది. ఒక ఆయన ఇలా అన్నాడు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు చింత గనక ఎక్కువగా ఉంటే ఆ చింత వాణ్ణి చంపేసుద్దంట. మనిషి చనిపోయిన తర్వాత చితి మీద పెడితే ఆడిని పూడ్చి పెడతారంట. అదేమో పూడ్చిపెట్టుద్ది చితి శవాన్ని, కానీ చింత ఏమో బ్రతికి ఉన్న మనిషిని శవంలాగా తయారు చేస్తుంది అన్నాడు ఒక ఆయన. ఈ సాయంకాలం నేను మీతోటి ఇంతకంటే ఎక్కువ విషయాలు ఏం మాట్లాడలేనేమో అనిపిస్తుంది. దేవుడు సత్క్రియలు చేయమని మనల్ని పిలిచాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. టైటస్ చాప్టర్ 2:14. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు. ఎందుకు? సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకున్నాడు. మనల్ని ఆయన ఎందుకు విమోచించాడంటే, ఆయన ఎందుకు తన యొక్క ప్రాణాన్ని మన కొరకు అర్పించుకున్నాడంటే, సత్క్రియలు చేయటానికి. సత్క్రియల్లో ముందు వరుస ఏమిటంటే, శత్రువుల కొరకు ప్రార్థించటం, హింసించే వారి కొరకు ప్రార్థించటం. 6వ అధ్యాయంలో ఆయన చెబుతున్నాడు కదా, అవన్నీ మీకు నేను ఇస్తాను. ఎప్పుడు? ఆయన రాజ్యంలో నీతిని వెతికినప్పుడు. నీతిని వెతకటం అంటే దేవుడు చెప్పిన మాటల్ని ఈ లోకంలో మనకు భారమైన, కష్టమైన, ఇష్టం లేకపోయినా మనము మన సహోదరుల పట్ల జరిగించటమే. నేను ప్రయత్నం చేస్తున్నాను. చాలా కష్టమైన పని. మీరు ఆలోచన చేయండి, గడిచిన ఈ 20-30 సంవత్సరాల్లో మనం ఎంతమంది స్నేహితులను కోల్పోయాము, ఎంతమంది సహోదరులను కోల్పోయాము, ఎంతమందితో మనకు మాటలు లేవు, ఎంతమందితో మనకు బంధాలు దిగిపోయాయి.
సంవత్సరాలు గడిచే కొద్దీ మన ఆధ్యాత్మిక సహవాసంలో హానెస్ట్ గా చెప్పాలంటే మనకు బంధాలు తెగుతూనే ఉన్నాయి, మిత్రుల సంఖ్య తగ్గుతూనే ఉంది. వయసులో పెరుగుతున్నాం, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాం, బైబిల్ నాలెడ్జ్ ప్రకారం అభివృద్ధి చెందుతూ ఉన్నాం, మన పిల్లలు పెద్దోళ్ళై మంచి మంచి పొజిషన్లోకి వెళ్తా ఉన్నారు, అన్ని అభివృద్ధి అవుతూ ఉన్నాయి. కానీ తోటి సహోదరుల పట్ల ప్రేమలో, సహించటంలో, ప్రేమించటంలో, క్షమించటంలో, ప్రార్థించటంలో మనము అభివృద్ధి చెందుట లేదు ఏమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ నా మాటలు మీ పట్ల కరెక్ట్ కాకపోతే నన్ను మన్నించండి. వాక్యపు వెలుగులో మరి మీరు దేని కొరకు ప్రార్థించడానికి సిద్ధపడ్డారో నాకు స్పష్టమైన అవగాహన లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, శత్రువుల కోసం ప్రార్థన చేయండి. కాసేపు మనము ఈ ప్రేయర్ అండ్ షేరింగ్ లో కొన్ని నిమిషాల పాటు మనం మౌనంగా ఉండి ఒక పేపర్ తీసుకొని అసలు ఎవరిని మనం ప్రేమించలేకపోతున్నాం, ఎవరు మనల్ని హింసిస్తున్నారు, ఒక లిస్ట్ తయారు చేసుకొని నిజంగా దేవుని కాళ్ళ మీదకి వెళ్ళి, దేవా నేను చక్కగా వాక్యం చెప్పగలుగుతున్నా, పాటలు పాడగలుగుతున్నా, పరిచర్య చేయగలుగుతున్నా, నీకు ఇవ్వగలుగుతున్నా, అనేక మందిని మోటివేట్ చేయగలుగుతున్నా, కానీ ఇదిగో ఈ బ్రదర్స్ ని సిస్టర్ ని క్షమించలేకపోతున్నా, ఈ బ్రదర్స్ ని ఈ సిస్టర్స్ ని వారి యోగక్షేమాల గురించి ప్రార్థించలేకపోతున్నా, నాకు ప్రార్థించటం నేర్పించయా అని మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే చాలా బాగుంటదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఈ మాటల్ని మీరు ఆలకిస్తున్నప్పుడు మీరందరూ విజ్ఞులు, మీరెవరు చిన్నోళ్ళు కాదు, మీకు ఈ విషయాలు తెలియవని నేను చెప్పట్లేదు. అయితే ప్రభు వారు చెబుతున్న మాట ఏమిటంటే, నాతో విశ్వాసాన్ని పెంచుకండి, నాతో సంబంధాన్ని పెంచుకండి, అవి మీకు అప్పుడు చాలా ఈజీ అవుతాయని చెబుతారు. యుఎస్ఐలో కానీ మిగతా పారా చర్చెస్ లో కానీ స్థానిక సంఘాల్లో కానీ ప్రార్థన శైలి మారిపోయింది. ప్రార్థన అంటే మన రొప్పులు, మన రోగాలు, మన బాధలు, మన కష్టాలు, మన కన్నీళ్లు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, వీటి గురించి ప్రభు దగ్గర చెప్పుకొని మేము చక్కగా ప్రార్థించాం అని మనల్ని అనిపించుకోవటానికి అది బాగుంటదేమో. కానీ ఈ లోకం చేయలేని పనులు ఆయన బిడ్డలు మనము చేయాలని మన ప్రభు మనల్ని విమోచించారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:10లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10లో కూడా ప్రభు వారు ఓ అద్భుతమైన మాట చెబుతాడు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు ముందుగా కొన్ని సత్క్రియలను సిద్ధపరిచాడంట, అవి చేయుటకై దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని కోరుకుంటూ సత్క్రియలు ఎఫెసీ 2:10, మాథ్యూ 5:16, టైటస్ చాప్టర్ 2:14, ఈ మాటలన్నిటిని మనం గమనించినప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి ఒక సత్యం ఏంటంటే, సత్క్రియలు చేయమని ప్రభు కోరుకుంటున్నాడు. సత్క్రియ అంటే మనల్ని ద్వేషించే వారి కొరకు, హింసించే వారి కొరకు, మన క్షేమాన్ని కోరని వారి కొరకు మనము ప్రార్థించాలని మన ప్రభువు వారు కోరుకుంటూ ఉన్నారు. మన దేవుడు ఈ మాటలను తన వినికిడిలో మనందరి కొరకు దీవించును కాక. ఆమేన్. మీలో ఎవరైనా విఘ్నులు ఈ వాక్యాన్ని ఉద్దేశించి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు, లేదా ప్రార్థించి క్లోజ్ చేయాలనుకుంటే పెద్దలు మరి ఆ పని చేయొచ్చు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.